రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం సాయంత్రం వేళల్లో ఇగం పెడుతుంది. మధ్యాహ్నం చిటపట ఎండలు కొడుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలను పొగమంచు కప్పేసింది. దట్టమైన ఫాగ్ ఎఫెక్ట్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వచ్చే వెహికల్స్ కనిపించడం లేదు. దీంతో పార్కింగ్ లైట్లను వేసుకుని వాహనదారులు వెళ్తున్నారు. మరికొన్ని రోజుల పాటు చలిగాలులు కొనసాగుతుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. సిటీలోని చలి తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇటు చలి తీవ్రతతో పాటు చలిగాలితో కూడిన వాతావరణం, పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో పబ్లిక్ బయటికి రావాలంటేనే జంకుతున్నారని చెప్పాలి. రోజు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండడంతో పబ్లిక్ రోజు బయటికి రావాలంటే ఆలోచిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఇది నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ పొగమంచుతో కూడిన వాతావరణం, చలిగాలితో కూడిన వాతావరణం, చలి తీవ్రతతో కూడిన వాతావరణం ఉండడంతో ప్రజలు బయటికి రావాలన్నా, ఏదైనా పనుల నిమిత్తం బయటికి రావాలన్నా కానీ ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అని చెప్పాలి. రోజు కూడా ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తున్నది. అయితే వాతావరణ శాఖ రానున్న రోజులు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి కూడా పలు జాగ్రత్తలు, పలు సూచనలు కూడా చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటు నగర వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సైడు ఈ అత్యల్ప ఉష్ణోగ్రతలు, పొగమంచుతో కూడిన వాతావరణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే ఈ ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఇలాంటి మెదక్ లాంటి ప్రాంతాల్లో, ఇలాంటి జిల్లాలలో ఎక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా నగర వ్యాప్తంగా కూడా ఇదే పొగమంచుతో కూడిన వాతావరణం, చలిగాలితో కూడిన వాతావరణం, చలి తీవ్రతతో కూడిన వాతావరణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని, రానున్న రోజుల్లో కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచించింది. ముఖ్యంగా ఇటు శివారు ప్రాంతాలైన, అంటే ఈ హైదరాబాద్కి సంబంధించిన శివారు ప్రాంతాలైన లింగంపల్లి, బిహెచ్ఎల్, పటాన్ చెరువు లాంటి ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, పొగమంచుతో కూడిన వాతావరణం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, ఈ ఏరియాలలో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా సింగిల్ డిజిట్లో ఉత్తర తెలంగాణ సైడు నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు సూచనలు జారీ చేసింది. అంటే ఉదయం సమయంలో నార్మల్గా జాగింగ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి, ఫిట్నెస్ విషయంలో చాలా మంది కూడా బయటికి వస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ అయితే మనకు ఎక్కడా కనిపించడం లేదు. రోజు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే తగ్గుతున్న సిచ్యువేషన్. అంటే పబ్లిక్ రోజు ఈ ఫిట్నెస్ విషయంలో బయటకు వచ్చేవారు, కానీ ఇప్పుడు తగ్గిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే బయటకు వచ్చినా కూడా గ్లౌజులు, మంకీ క్యాప్లు, స్వెటర్లు ధరించి బయటకు వస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అయితే పలు జాగ్రత్తలు అయితే జారీ చేసింది. ఉదయం సమయంలో బయటకు వచ్చే సిచ్యువేషన్ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు, అంటే బాడీకి హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా, అంటే హీట్గా ఉండేలాగా మంకీ క్యాప్లు, చలిగాళ్ళు వెళ్ళే విధంగా, చలిగాళ్ళు వెళ్లకుండా ఉండేలాగా మంకీ క్యాపులు ధరించాలని, చేతికి గ్లౌజులు ధరించాలని, బాడీ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా స్వెటర్లు ధరించాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అదేవిధంగా అంటే బయటికి ఈ పొగమంచు అనేది ఉదయం 9 దాటుతున్నా కూడా మనకి పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పటికి కూడా తగ్గని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మనకి వాహనదారులకు సంబంధించి, అంటే వాహనదారులు ఉదయం సమయంలో వాళ్ళ పనుల నిమిత్తమై బయటికి వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎదురుగా ఉండే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంటుంది. మనకు అంటే వాహనానికి ముందుగా ఉండే వాహనం కూడా కనిపించని సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించిన అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అయితే అదేవిధంగా ఇక వైద్య నిపుణుల విషయానికి వస్తే, ఆరోగ్య సమస్యలు అనేవి ఈ సమయంలో, అంటే ఈ వాతావరణానికి సంబంధించి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలిగాళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల విషయానికి వచ్చినా, వృద్ధుల విషయానికి వచ్చినా, శ్వాసకోశ సంబంధిత విషయాలకు వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ, అంటే జలుబు, దగ్గు, జ్వరం లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్న సిచ్యువేషన్. అంటే దీనికి సంబంధించి ఈ ఆరోగ్యానికి సంబంధించి బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా, అదేవిధంగా హాట్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి, ఆహార పదార్థాలు కూడా వేడిగా ఉండేలాగా చూసుకోవాలని చెప్పేసి కూడా ఇటు వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు వైద్య నిపుణులే కాకుండా అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ కావచ్చు, ప్రతిదీ కూడా తగిన జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటూ, అంటే బయటకు వచ్చే సమయంలో స్వెటర్లు ధరించి, మంకీ క్యాపులు ధరించి, చేతికి గ్లౌజులు ధరించి బయటకు వస్తే బాగుంటుందని, అంటే ఈ జనవరి
మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూడా ఈ చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు పాటించి బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. కెమెరా పర్సన్ సైదులతో అనిల్ V6 న్యూస్ కేబుల్ బ్రిడ్జి నుంచి.